అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏరిస్ వాళ్ళ కోసం, అంటే మేషరాశి వాళ్ళ కోసం. సో మేషరాశి వాళ్ళ కోసం 2026 ఎలా ఉండబోతుంది, మీరు ఈ ఇయర్లో 2026లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ఏరిస్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మేషరాశి. మేషరాశి వాళ్ళు 2026లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2026లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 3 of Pentacles, the Moon, the Hanged Man, Ace of Swords, one more Universe, Page of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది. సో 2026లో మేజర్ థింగ్ మీకు వచ్చేసి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే స్ట్రెంగ్త్తో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మేషరాశి వాళ్ళకు ఈ ఇయర్లో. ఎందుకంటే థింగ్స్ అనేది వర్క్ అయితే అవుతుంది. ఓకే, గుడ్ న్యూస్ వినబోతున్నారు, మంచి లీడర్షిప్ పొజిషన్కి రాబోతున్నారు. అయితే ఏంటి అని అంటే ఎప్పుడు అవుతుంది అన్న తొందర. సో మీరు ఈ తొందరపాటు వల్ల ఏమవుతుందంటే డిలే జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి 2026లో ముందు మీరు పేషెన్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది మెయిన్ ఫోకస్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు 2026లో డెఫినెట్లీ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 3 of Penticlesతో మనీ వైజ్గా, పవర్ వైజ్గా చాలా స్ట్రాంగ్గా గెయిన్ అనేది చూడబోతున్నారు. సో మీరు ఒక మంచి పొజిషన్లో బాస్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ చేసే ఛాన్సెస్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉంది, మనీ వైజ్గా గైడెన్స్ తీసుకొని ఒకరితో కలిసి వర్క్ చేయడం అనమాట. సో ఇలాంటి ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. సో కెరియర్ విషయానికి వచ్చేసరికి మంచి పొజిషన్లో ఉంటారు, ఒకరికి మీరు వర్క్ ఇచ్చే పొజిషన్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా కెరియర్ అండ్ మనీ వైజ్గా వచ్చేసరికి మీకు ఈ ఇయర్లో 2026లో పాజిటివ్గా ఉంటుంది, సక్సెస్ వస్తుంది అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటే కాదు, 3 of Penticlesతో ప్రస్తుతానికి మీరు లైక్ ఎలాంటి వర్క్ చేయట్లేదు, ఎవరి దగ్గర నుంచి అయినా గైడెన్స్ వచ్చి లైక్ హెల్ప్ దొరికి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటే అలాంటి హెల్ప్ దొరుకుతుంది. ఎవరైనా మీతోనే లైక్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఓవరాల్గా మీకు ఇక్కడ ఏంటి అంటే 3 of Pentacles అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్తో చాలా స్ట్రాంగ్గా కెరియర్ విషయానికి వచ్చి మంచి గ్రోత్ అన్నది చూపిస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్తో మీరు బిజినెస్ దాని మీద ఇంట్రెస్ట్ అంతగా లేదు, లైక్ కానీ ఏదైనా చిన్న వర్క్ ప్రస్తుతానికి ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చినా చాలు, కానీ అది ఫుల్ ప్యాషన్తో మీ మనసుకు నచ్చిన వర్క్ అయితే బాగుంటుంది. మీరు లైక్ వేరే వాళ్ళ కోసం వర్క్ చేయడము, సాక్రిఫైస్ చేయడం లాగా అనిపిస్తూ ఉంది. మంచి వర్క్ ఏదైనా దొరుకుతుంది ఒక ఆర్టిస్టిక్ ఫీల్డ్లో, అది కూడా అని అనుకుంటుంటే కనుక అలాంటి వాళ్ళకు పేజ్ ఆఫ్ వాండ్స్తో మీకు ఆర్టిస్టిక్ ఫీల్డ్ నుంచి మంచి గుడ్ న్యూస్ వినడం, అలాంటి జాబ్ మీకు ప్యాషనేట్గా ఫీల్ అయ్యే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఇది కొంతమందికి నెక్స్ట్ 2 to 3 monthsలో స్టార్ట్ అయిన 2 to 3 monthsలో జాబ్కి సంబంధించి ఒక న్యూ ఆపర్చునిటీ రావడం మీరు నోటీస్ చేయొచ్చు. సో ఒక కొత్త న్యూ జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు మేషరాశి వాళ్ళకు. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో అండ్ ద మూన్ ఎనర్జీతో ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఈ 2026లో మీరు కొన్ని నిజాలు తెలుసుకునే ఛాన్సెస్ ఉంది. ఎవరు ఎలా మీతో ఉన్నారు, ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు, మీకోసం వాళ్ళ కోసమా లేకపోతే మీతో నిజంగానే బాగున్నారా ఏంటి అని చెప్పేసి. సో ఎవరైనా ప్రిటెండ్ చేస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉండి నమ్మకంగా ఉంటూ బట్ వెనుక సైడ్ నుంచి తప్పుగా మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తే కనుక అలాంటి వాళ్ళు బయటకు వచ్చేది అంటే దానికి సంబంధించి నిజం తెలుసుకోబోతున్నారు. సో అలాంటి పీపుల్ గురించి తెలుసుకొని వాళ్ళ నుంచి దూరం అయ్యేది చూపిస్తుంది ఈ టైంలో, ఈ 2026 ఇయర్లో మేషరాశి వాళ్ళకు. ఓకే, సో అండ్ అదొకటే కాదు, ప్రస్తుతానికి మీరు వేరే వాళ్ళ వల్ల ఫ్రీడమ్ లాస్ అవ్వడం లాంటిది ఏదో ట్రై చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు.
ఎవరిదైనా లైక్ ఇంట్లో వాళ్ళది ఏదైనా సజెషన్ తీసుకొని వెళ్ళాలి అని అంటే లైక్ మీకు నచ్చట్లేదు. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీకు ఫ్రీడమ్ అనేది రాబోతుంది. ఎందుకు అనంటే ఇది మీరు తీసుకొని చాలా టైం నుంచి వేరే వాళ్ళ గురించి ఆలోచించి మీ వర్క్స్ అని పక్కన పెడుతూ ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి మిమ్మల్ని మీరు గెయిన్ చేసుకోవడము, అంటే మీ వాల్యూ ఏంటి, మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం అనమాట. సో కాబట్టి మీ ఫ్రీడమ్ సైడ్ వెళ్ళడము, క్లారిటీ సైడ్ వెళ్ళడము, మీ గురించి ట్రూత్ తెలుసుకోవడము, ఇదంతా కూడా జరిగే పాసిబిలిటీ ఉంది మీకు 2026లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ద హ్యాంగ్మ్యాన్ సిచ్యువేషన్. మీకు స్ట్రెంగ్త్తో ఇక్కడ ఓకే స్ట్రెంగ్త్తో పేషెన్స్తో పాటు ఇంకోటి ఏంటి అని అంటే ఈ టైంలో సరెండర్ చేసేసేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్లీ ద మూన్ ఎనర్జీతో అదే లైక్ ఎవరైనా మిమ్మల్ని లైక్ ట్రస్ట్ వర్తి పీపుల్ లేరు, ఏదైనా భయాలు అనిపిస్తూ ఉంది, అందరూ మోసం చేస్తారేమో అండ్ మీరు స్ట్రెంగ్త్ కోల్పోతున్నారు అలాంటి టైంలో. సో అలాంటి టైం కనుక ఉంది అని అంటే కనుక వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, బాధగా అనిపిస్తుంది, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది లేదు అన్నట్లు అనిపిస్తే కనుక మీకు ఈ టైంలో మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే ద హ్యాంగ్డ్ మ్యాన్తో మీరు లెట్ గో చేసేసి సరెండర్ అయిపోవాలి. ఈ ఇయర్లో మీకు ఎంత మీరు సరెండర్ అయిపోతూ ఎంత మీ లైక్ పేషెన్స్తో ఉంటూ ఇంకోటి కూడా ఏంటంటే డామినేటింగ్ నేచర్ కనుక ఉంది, లైక్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోవడము, వేరే వాళ్ళని కంట్రోల్ చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా మీరు లైక్ ఇలాంటి థింగ్స్ ఏదైనా ఉంది అని అంటే దానిని సరెండర్ చేసేసి ఆ నేచర్ని కొంచెము కామ్ చేసేస్తే కనుక ఈ టైంలో ఏంటంటే సరెండర్ చేసిన వెంటనే మంచి డెసిషన్స్ రావడము, కొత్త ఆపర్చునిటీస్ అనేది రిసీవ్ చేసుకోవడం అన్నట్లు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మీ వర్క్ మీరు పెట్టేసి మిగతాది యూనివర్స్కి వదిలేసేయడం, సరెండర్ చేయడం, అది ఇంపార్టెంట్. మీరు దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం, నేను పీపుల్ని ఇంప్రూవ్ చేస్తాను లేకపోతే జాబ్ కోసం లైక్ ట్రై చేసి ఎలా అంటే ఈగో నుంచి అనమాట, అలా ఐమ్ సారీ ఈగో నుంచి ఇలా ట్రై చేస్తూ ఓవర్గా ఉంటే కనుక పీస్ అండ్ బ్యాలెన్స్ లూజ్ అవుతారు, నిద్ర లేకుండా ఉండడము, ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి మీ వర్క్ చేసేసి పేషెన్స్తో ఉంటూ యూనివర్స్కి సరెండర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీరు యూనివర్స్కి సరెండర్ చేయడం వల్ల అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. ఓకే. అండ్ హెల్త్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే నైట్ టైమ్స్ మీరు పడుకునే ముందు కొంచెము ఓవర్గా థింక్ చేసే ఛాన్సెస్ అందుకనే సరెండర్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్. అది జరుగుతుందా ఇది జరుగుతుందా అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో ఓవర్గా ఆలోచించడం వల్ల మెంటలీ కొంచెం స్ట్రెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు రిచువల్స్, మెడిటేషన్ టైప్ లాంటిది, ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటిది, నేచర్లో టైం స్పెండ్ చేయడం లాంటిది ఇలా చేస్తే కనుక అది మీకు హెల్ప్ అవుతుంది, అంటే కామ్ అవుతారు. సో హెల్త్ అనేది, మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో మీరు హెల్త్ విషయానికి వచ్చి ఇది మెయిన్లీ ఫోకస్ చేయాల్సిందే. సో చూద్దాము 2026 మీకు ఇంకా ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ షో మీ మేష రాశి వాళ్ళకు 2026 ఎలా ఉండబోతుంది. ది లైట్, thriving, one more universe, power. సో ఎస్, మీకు ఈ టైంలో 2026లో డెఫినెట్లీ పవర్ అన్నది మీ చేతిలోకి వస్తుంది. అందుకనే ఫస్ట్ థింగ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్తోనే లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఇంప్రూవ్ అవ్వడం. ఆల్రెడీ న్యాచురల్గానే ఏరిస్ వచ్చేసి లైక్ న్యాచురల్ లీడర్స్ అని చెప్పొచ్చు. బట్ ఈసారి ఏంటంటే మీ లైఫ్ని మీరు కంట్రోల్లో తీసుకొని అన్నింటినీ లీడ్ చేయడం అనమాట. సో ఆ పవర్ అన్నది వస్తుంది మీకు అన్నట్లు చూపిస్తుంది. ఓకే. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిలైట్ అంటే చాలా ప్రశాంతంగా మనసు కోరినది జరగడము, కామ్గా వెళ్ళిపోవడము. అందుకని మీకు మెయిన్ థింగ్ సరెండర్. మీరు సరెండర్ చేస్తే మీ ఫియర్స్ ఆగిపోవడము, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా తొందరగా రావడం. మీ రెసిస్టెన్సే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది 2026లో. సో కాబట్టి దాని మీద కొంచెం మీరు ఫోకస్ చేయండి. ఓకే. సో డిలైట్ఫుల్గా లైక్ హ్యాపీగా, ప్లెజెంట్గా అనిపించడము, మనసుకు నచ్చింది జరగడము, కామ్గా ఉండడము, అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. సో థ్రైవింగ్ వచ్చేసి మీరు ఏ ఫీల్డ్లో మీకు ఏదైతే నచ్చుతుంది, స్పెషల్లీ ఆర్టిస్టిక్ క్రియేటివ్ ఫీల్డ్ అన్నట్లు చూపిస్తుంది. అది మూవీస్ నుంచి ఏదైనా కెరియర్లో లైక్ డిజైనింగ్ వరకు. సో ఏదైనా అవ్వచ్చు, మీకు నచ్చింది దొరుకుతుంది ఈ టైంలో 2026లో. అండ్ దాని నుంచి మీరు చాలా లైక్ అది మీకు ఇంకా ఎక్సైట్మెంట్ని ఇవ్వడము, ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోవడము, అది మీకు ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ని ఇస్తుంది. సో మీరు
చాలా బాగా లైక్ సక్సెస్ఫుల్ సైడ్ వెళ్తూ ఉండడము, మీ ఏది చేసినా సరే హ్యాపీగా ఉండడము, లైక్ అది మీకు ఫుల్ఫిల్మెంట్ని ఇస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 2026లో. అంటే ఏది చేసినా సరే సక్సెస్ ఉంటుంది, లైక్ దాని నుంచి మీకు హ్యాపీనెస్ వస్తుంది అన్నట్లు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీ రీడింగ్ మేషరాశి. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.